సో ఇప్పుడు మనం ప్రసాదాలు ప్రిపేర్ చేద్దాం. సో మేము ఉగాది పచ్చడి అయితే స్పెషల్గా చేస్తాము. పర్ఫెక్ట్ ఉగాది పచ్చడి తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. మీకు ఆ ఫ్లేవర్స్ కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. సో ఇలా చేయండి నెక్స్ట్ టైం. అంతే, ఉగాది పచ్చడి అయిపోయింది, రెడీ. ఇప్పుడు పులిహోరకు కావాల్సిన పదార్థాలు: ముందుగా పాన్ తీసుకోవాలి. పాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. సో ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కానీ అన్ని ఈక్వల్గా వేసుకోండి. లేకపోతే ఏంటంటే పప్పులు ఎక్కువైపోయి పులిహోర అనేది, అదే రైస్ అనేది తక్కువ అయిపోద్ది. లాస్ట్ టచ్ లాగా అలా కరివేపాకు పరిగెత్తండి. సో మన పులిహోర రెడీ. ఇలా చేసి పెట్టండి. నిజంగా అమ్మవారు చాలా హ్యాపీగా తింటారు. సేమే చేస్తున్నాను యాక్చువల్గా. పాయసం కూడా రెడీ. నేను ఈ రేంజ్ లో పాట పాడితే పారిపోతారు. మీరు కాదు.